హనుమంతుడి జెండాను వాహనాలకు ఎందుకు కడతారో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి రక్షణగా హనుమంతుడే జెండా రూపంలో ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుడితో నీ కార్యం దివ్య విజయంగా పూర్తయింది, రక్షణగా ఉన్నందుకు ధన్యవాదాలు అని హత్తుకుంటాడు. హనుమంతుడు వచ్చిన కార్యం పూర్తి అవ్వడంతో రథం పైన ఉన్న జెండాలో నుండి వెళ్లిపోతాడు. హనుమాన్ రథాన్ని విడిచిన వెంటనే ఆ రథం కాలి బూడిదైపోతుంది. రథం ఎలా కాలిపోయింది అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడగగా, ఓ అర్జున, యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్యమైన అస్త్రాలు హనుమంతుడి శక్తి ముందు పని చేయలేకపోయాయి. హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడో కర్ణుడు వేసిన బాణాలకు నాశనమయ్యేది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ విజయం కేవలం నీ ఒక్కడిదే కాదు అర్జున, హనుమంతుడు లేకపోతే ఈ విజయం దక్కేదే కాదు. ఇదంతా హనుమంతుడి బలం అని శ్రీకృష్ణుడు అంటాడు. యుద్ధంలో హనుమంతుడు కపిరాజులాగా మారి అర్జునుడి రథాన్ని రక్షించినట్టు మన వాహనాలను కూడా రక్షిస్తాడు అని నమ్మకం. ఇలా హనుమంతుడి జెండాను వాహనాలకు కడతారు.